వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉంది? బిఫోర్ వైసీపీ గవర్నమెంట్లో ఎలా ఉంది? బాగుందండి. యాక్చువల్గా ఇంతకుముందు అయితే జీరో చెప్పాలంటే ఏమీ లేదు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే నాకు ఏం నచ్చలేదు. ఆయన ఉన్నారని యూత్ ఫాలోయింగ్ అంటారు కానీ అక్కడ వెనకాల పిక్చర్ తిరిగి చూస్తే ఏమీ లేదు అందులో. ఇప్పుడు అట్లీస్ట్ మనం ఇన్ని సంవత్సరాలకి మనం చంద్రబాబు నాయుడు గారికి ఆ ఛాన్స్ ఇచ్చాము. సో కాబట్టి అతను నిరూపించుకునే టైం వచ్చింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా ఆయన డెవలప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ డెవలప్ అవ్వడానికి కూడా సగం ఆయనే కారణం. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది నమ్మకంతోనే అయితే ఉన్నాం. సో ఓకే, చంద్రబాబు గారిది ఐరన్ లెగ్ అంటారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడల్లా వరదలు పడవు, ఒకసారి పడితే మాత్రం అంతా మునిగిపోతుంది. ఇప్పుడు మరలా ఐరన్ లెగ్ మొత్తం మునిగిపోయింది అమరావతి అంటున్నారు. దానికి మీరేమంటారు? రాంగ్ అండి, అది రాంగ్. ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ ద డిజాస్టర్ నేచర్ అండి. అది అమరావతి మునిగిపోయిందని అంటే ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ అనేది ఎలా చేశారు? ఎవరి గవర్నమెంట్ అండర్లో చేశారు అది డెవలప్మెంట్? వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇతనిది ఏంటంటే ఇతనికి ఏం సంబంధం దానికి? యాక్చువల్గా ఈయన దానికి బాధ్యుడు కాదు కదా. ఇప్పుడు వచ్చినాడు కాబట్టి అతను అందుకే అట్లా వేస్తున్నారు ఆయన మీద, అంతేగాని అతని ఇది బాధ్యత కాదు. అది రాంగ్ కంప్లీట్లీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వరదల్లోకి వెళ్ళి ప్రజలతో వెళ్ళి మాట్లాడట్లేదు అన్న కొంతమంది, దానికి మీరే ఉంటారు? నిజం అండి. అతను బయట పబ్లిక్లో అయితే వెళ్ళి మాట్లాడాడు, పబ్లిక్లో కలవడు. ఓన్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఇప్పుడు కోవిడ్ అంటారు కదా, కోవిడ్లో స్టే సేఫ్ అంటారు కదా ఇంట్లో, అలా ఒక సెలబ్రిటీ లాగా వచ్చి అలా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కానీ మామూలు టైంలో ఆయనకు అనిపించాడు. సో ఈరోజు ఒక వైరల్ షాకింగ్ ఏంటంటే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే అనేది సస్పెండ్ చేశారు మేడం. సో అతను ఏంటంటే ఒక ఆడవని లైంగికంగా వేధించాడు ఒక ఎమ్మెల్యేనే. సో టీడీపీ గవర్నమెంట్ మొత్తం ఇలానే ఉందని కొంతమంది విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. దాని మీద మీరేమంటారు? జనరల్గా వినడం తప్ప మనకి ఇప్పుడు న్యూస్ ఛానల్స్, మీరు ఎంతో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో విధంగా చెప్తుంటారు. అక్కడ ఉండే వాళ్ళకే కరెక్ట్గానే తెలుస్తుంది. సో మనం అనవసరంగా మాత్రం అబండాలు వేయొద్దు ఎవరి మీద. ఆ ఎమ్మెల్యేకి ఎవరైతే మోసం చేసింది ఒక మహిళ, ఆమె ఈరోజు వచ్చి బట్టబయలు చేసింది ఆ విషయం అందరి ముందర. సో ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. అది అట్లా సస్పెండ్ చేయకుండా ఉండాల్సిందండి. ఎందుకంటే అన్నెసెసరీగా ఇప్పుడు ఏంటి నిజాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని సస్పెండ్ చేయలేం కదా. ఇప్పుడు ఆవిడ ఇంకొకరి మీద అనొచ్చు, వాళ్ళనే సస్పెండ్ చేయరు కదా. సో సస్పెండ్ చేసే ముందు చాలా కనుక రిఫ్రెషన్స్ చేయాలి. అది మెయిన్ థింగ్. ఓవరాల్గా ఏపీ గవర్నమెంట్ మీద ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఏపీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు బాగుందండి ప్రీవియస్ కంటే చెప్పాలంటే. ఇప్పుడు కొంచెం నాకు తెలుస్తుంది, మాకు అందరికీ పబ్లిక్కి తెలుస్తుంది. సో ఇంకా మంచిగానే అవుతుందని అనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఇంకా ముందు నాశనం చేస్తున్నారు చంద్రబాబు గారు అంటున్నారు. అది తప్పండి. అది అలా అతను ఏదో ఎన్నో సంవత్సరాలకు వచ్చారు, ఏదో ఛాన్స్ కోసం వచ్చారు, మంచిగా చూపించుకుందామని. లెట్ హిమ్ గివ్ ఏ ఛాన్స్. ఎందుకు అనవసరంగా ఆయన మీద అని నిందలు వేస్తారో అది అర్థం కాదు మనకి. థ్యాంక్ యూ మేడం. సో హాయ్ బ్రో. సో ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉన్నావా? మోస్ట్లీ కొంతవరకు ఫాలో అవుతుండ్రు. ఎంటర్టైన్మెంట్ జోన్కి ఎక్కువ ఫాలో అవుతాం. మన యూత్ మోస్ట్లీ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా. పాలిటిక్స్ కూడా మొత్తం వరకు ఫాలో అవుతాం. ఈరోజు అయితే టీడీపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ న్యూస్ విన్నావు నువ్వు? విన్నాను ఆల్రెడీ. టీడీపీ ఏం జరిగింది? ఏదో సంథింగ్ సెక్షువల్ హెరాస్మెంట్, చాలా వరకు అబ్యూజివ్ చేయడం, చాలా వరకు లేడీస్ని జాబ్స్ ఇస్తామని, చాలా ఇటువంటి డ్వాక్రా రిలేటెడ్ కానీ ఎవరు రుణాలు ఇస్తామని, ఏదో గవర్నమెంట్లో అంగన్వాడీ పోస్టులు ఇస్తామని ఈ టైప్ ఆఫ్ సెక్స్ అబ్యూజ్ చేయడం వల్ల దానికి గాను ఆ క్యాండిడేట్ హీజ్ అన్ఫిట్ ఫర్ ద ఎమ్మెల్యే అనేసి గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం అనేది విన్నాను. అంటే ఒక ఎమ్మెల్యేనే ఇలా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అయితే ఒక బ్యాడ్ నేమ్గా పడిపోతుంది కదా టీడీపీ పార్టీది. ఫస్ట్ థింగ్ ఏంటంటే టోటల్ మనం మన పాండవ రాజ్యం మాట్లాడుకుందాం, ఒక కౌరవ రాజ్యం మాట్లాడుకుందాం. ఎంటైర్ కౌరవుల్లో ఒకే ఒక్కడు తప్పుగా బిహేవ్ చేయడం వల్ల ఎంటైర్ కౌరవ సేనలు మొత్తం ఎలా అయితే బ్యాడ్గా క్రియేట్ చేస్తారో అదేవిధంగా పాండవుల్లో కూడా ఒక్కడిని ఇది చేయడం వల్ల ఎంటైర్ అలా చేస్తారు. అదేవిధంగా టీడీపీని అందరూ ద గుడ్, ఎంటైర్ పీపుల్ ఈజ్ గుడ్. టోటల్ 175 మెంబర్స్లో ఎవరో 1 or 2 మెంబర్స్ అలా చేయడం వల్ల ఈయన పర్ఫెక్ట్, ఈయనకు కూడా ఆయన్ని ఏదో ఆయన హీజ్ అలా మావాడే అనేసుకొని ఉంచేసుకోలేదు. హీజ్ కంప్లీట్లీ అన్ఫిట్ అనేసి ఇమీడియట్గా తీసుకున్నారు. అంటే ఈయన యాక్షన్ అన్నప్పటికీ ఈయన తీసేసుకున్నారు. ఫస్ట్ థింగ్ ఆయన చేయడం అనేది కంప్లీట్లీ మిస్టేక్. ద ఫస్ట్ థింగ్ యాజ్ ఏ పొలిటీషియన్గా, యాజ్ ఏ సోషల్ సర్వీసెస్లో ద టాప్ లీడింగ్ పొజిషన్లో, యాజ్ ఏ పొలిటీషియన్లో యూ ఆర్ ద లీడింగ్ పొజిషన్. 10 మందికి యూ ఆర్ ద ఇన్స్పైర్డ్ పర్సన్. ఇలాంటి ఇన్స్పైర్డ్ పర్సన్ వచ్చేసి ఇలా చేయడం అనేది చాలా మిస్టేక్. అయినప్పటికీ ఆయన వరకు ఆయన వంతు సహకారంగా ఏం చేయాలో చేశారు. అందుకే ఇప్పుడు టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యే కూడా ఇలా చేసి ఉంటారా? we can't able to say అండి in this 175 some of the people like that, but we can't able to judge him, we can't able to point out of them.
వీ హ్యావ్ టు వెయిట్. అంటే ఎవరు కూడా పర్సనల్ ఇంటరాక్షన్స్ విత్ ఎవరికి ఉన్నాయని మనకు తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు చెక్ ఫర్ దమ్. మనం ఎవరిని పాయింట్అవుట్ అంటే మనం చూసినంత వరకు ఎవరిని నమ్మలేం. ఉంటే ఉండొచ్చు, ఉన్నా దానికి తగ్గ శిక్ష చర్య ఈయన ఇస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఏపీ గవర్నమెంట్ మీద ఏం చెప్తారు? ఇట్స్ గుడ్, కంప్లీట్లీ గుడ్. ఈజ్ అవర్ ఇన్నోవేటివ్ లీడర్, ఈజ్ అవర్ విజనరీ లీడర్, ఈజ్ ట్రూలీ హార్డ్ వర్కింగ్ లీడర్, ఈజ్ కంప్లీట్లీ గుడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో టీడీపీ ఎమ్మెల్యే సస్పెండ్ చేశారు కదా, విన్నారు అది? విన్నా బ్రో, జస్ట్ ఇప్పుడే ట్విట్టర్లో కూడా ఓపెన్ చేసిన, మొత్తం వీడియోస్ అన్ని చూసిన. ప్రాపర్గా ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లైమ్ లైట్లోకి రాలేదు కానీ ఇంకా ప్రాపర్గా మంచిగా ఫేస్ అవి కనిపిస్తుంది. ఆయనే తెలిసిపోయింది. ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నట్టుగా బయట రావట్లే, మీడియా వరకు కూడా రావట్లే, ఓన్లీ కాల్స్ మాట్లాడుతున్నాడంట. మన టీడీపీ వాళ్ళు కూడా సస్పెండ్ చేసినట్టు ఉన్నారు. కానీ ఒక సొసైటీలో ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న పర్సన్ ఇలాగా టీడీపీ వాళ్ళు ఇలా చేయడం దారుణంగా అనిపిస్తుంది. అసలే నిన్న మొన్న గొడ్ర మొత్తం ఇదంతా మునిగిపోయింది. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వాటర్ వదిలేరు. వెంటనే ఇది ఏం పరిపాలన భయ్యా, ఇది ఎందుకు వచ్చారు ఏటు? ఆ భయ్య ఏమో అక్కడ కూర్చున్నాడు, నేను వస్తే జనాలు వచ్చేస్తారని చెప్పేసి ఆయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అసలు నచ్చట్లేదు భయ్యా, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు కూడా. నారా లోకేష్ ఏమో ఆయన బయటికి రావట్లే, చంద్రబాబు ముసలి ఆయన తిరిగేస్తున్నాడు. తిరిగేసి ఏం వస్తుంది ఏమో అర్థం కావట్లే. నాకు గవర్నమెంట్ అసలు కొంచెం కూడా నచ్చట్లే. ఈ ఎమ్మెల్యే ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లే. ఇంక ఇష్టరాజ్యం అయిపోయిందా ఏంటి? ఒక ప్రాపర్ పొజిషన్లో ఉన్నోడివి నువ్వు ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇదేటో నాయన నువ్వు మూలకెళ్ళి ఇలా చేయాలి, అలా చేయడం, ఇలా చేయడం. ఆ పథకాలు ఇప్పుడు అమలు చేస్తారు అలాంటివి చేయండి, కానీ లేకపోతే ఈ వర్షాలు పడినప్పుడు ఆ హెల్పింగ్ చేయండి. కానీ ఇదేంటిది ఓయో రూమ్లో ఇంకో అంబటి రాంబాబు ఇదంటావా? అంబటి రాంబాబు అది ఆల్రెడీ గడిచిపోయింది కదా, ప్రజెంట్ మనం మాట్లాడాలి కాబట్టి ఇది మరీ దారుణంగా ఉంది భయ్యా. మొత్తం వీడియో ప్రాపర్ పెద్ద ఛానల్స్లో పడినాయి. అంత దారుణంగా ఈ ఎవరిని చూడలేదు నేను. అంబటి రాంబాబు అంటే ఏదో ఫోన్లో కాల్ రికార్డింగ్, ఇది ఏకంగా వీడియో రిలీజ్ అయిపోయింది. చూసారు కదా, అంబటి రాంబాబుకి దీనికి చాలా ఫార్ మోర్ డిఫరెన్స్. వాళ్ళు ఎప్పుడో పాత ఎప్పుడు అయినాయి, ఇది మాత్రం లేటెస్ట్గా ఇంత దారుణంగా చూపించడం. బ్యాక్ టు బ్యాక్ గవర్నమెంట్ మీద ఎంత నెగిటివిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఎమ్మెల్యేని అట్లా చేశారు కదా, మరి సాధారణ ప్రజలు అట్లా ఎందుకు చేయలేరు అంటారు? అదే అంటున్నా, ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న పర్సనే తన ప్రాపర్గా చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఇలాంటి పనులు చేస్తే సాధారణ పౌరునికి ఆయన ఏమి మెసేజ్ ఇస్తున్నాడు? అసలు ఇలాంటి గాయస్ని ఎంకరేజ్ చేయకూడదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా కాదు, కానీ ఇంకా యూత్ 25-26 ఇయర్స్ ఏజ్ ఉన్న యూత్ని ఎలక్షన్స్లోకి రాబట్టాలి. ఇంతకుముందు కాలేజెస్లో పాలిటిక్స్ జరిగేవి, ఇప్పుడు కూడా కాలేజీలో పాలిటిక్స్ జరిగితేనే ప్రాపర్గా మన బంగ్లాదేశ్లో చూసారు కదా ఏమవుతుందో. సడన్గా ఏవో కొత్త రూల్స్ పెడదామంటే అవ్వదు కదా. ఇలాంటివి కొత్తగా ఏదైనా డెవలప్మెంట్, లేకపోతే ఇండియా డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఇలాంటి కోరుకోవాలంటే యూతే రావాలి భయ్యా. ఈ ముసలోళ్ళు ముతకోళ్ళు వేస్ట్ భయ్యా, పక్క దోసేయాలి వీళ్ళందరినీ. సో ఒక మాటలో టీడీపీ గవర్నమెంట్ అదేవిధంగా జనసేన గవర్నమెంట్ గురించి ఏం చెప్తావు? పూర్ భయ్యా, వెరీ పూర్, నాట్ ఈవెన్ నియర్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఒక మాటలో చెప్పాలంటే వరస్ట్ ఉంది భయ్యా స్టేట్. తెలంగాణ బాగుంది ఆంధ్ర మీద. ఇప్పుడు రేవంత్ భయ్యా ఎంతగా హైడ్రా పెట్టి వీళ్ళని భయపెట్టి ఎంత ప్రాపర్గా చేసుకెళ్తున్నాడు. ఆంధ్రలో ఏటి భయ్యా, ఎవడకాడు ఒకడేమంటాడు కేసు పెడతా, ఒకడంటాడు నీకు తొక్కేస్తా, ఒకడంటాడు నువ్వు న్యూస్ మాట్లాడకు. మీరు మాట్లాడింది చేసింది ప్రాపర్గా చేస్తే మీకు ఇబ్బందే ఉండదు. ఇలాంటివి అసలు చూడడానికే చిరాకు అనిపిస్తుంది. టీడీపీ కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వేస్ట్ భయ్యా. నాకు తెలిసి జనసేన బీజేపీ కాస్త బాగుంది, కానీ టీడీపీ మరీ వరస్ట్గా ఉంది. వీళ్ళిద్దరిని పక్కదోసి ఆ భయ్యా పవన్ కళ్యాణ్ భయ్యా సీఎం అయితే బాగుంది అనిపిస్తుంది. ఈ టీడీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు జనసేన షిఫ్ట్ అయిపోయి, ఎన్డీఏ అలాగా పైన ఉంది కాబట్టి జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం చేసేయండి. వీళ్ళు వద్దు మరి ఎవరు వేస్ట్ వీళ్ళందరూ. అది ఓకే బ్రో, థ్యాంక్ యూ.